తలపూడి మండలం పైడిమెట్ట గ్రామంలో స్పాట్ సర్క్యూట్ కారణంగా దేవరపల్లి కిషోర్ కుమార్ కుటుంబానికి ఆసరాగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 5,000 రూపాయలతో పాటు వంట పాత్రలను అందజేయడమని మండల అధ్యక్షుడు అక్కం సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కం సురేష్, రాజశేఖర్, హనుమంతరావు, దోసయ్య, దుర్గాప్రసాద్, చంద్రయ్య, ఆంజనేయులు, సుబ్బారావు, జోడాల శంకర్, దుర్గారావు, రమేష్, గుప్తా, తుంపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మేము సామాన్లనే కాదు కానీ మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాం. మేమనే కాదు, చుట్టుపక్కల అందరూ కూడా, గ్రామ ప్రజలు అందరూ కూడా, పెద్దలందరూ కూడా వచ్చారు. ఇదేంటంటే మేము ఉన్నాం, ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితులు, ఏ కష్టాల్లో అయినా మేమందరం ఉంటాం, మానవతంగా అందరికీ సాయం చేస్తామని ధైర్యాన్ని ఎంతమంది ఇక్కడ పెట్టాం. అదేవిధంగా ఇంకా రేపు ఎల్లుండో కూడా సాయం చేయడానికి అనేకమైన స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇక్కడికి వచ్చినాయి. ఈ సమయంలో మానవతా తరపున మేము ఈ చిరుకానికి ఇస్తున్నాం. ఇది మీకు తక్కువ అవ్వచ్చు, కానీ దానికంటే ఎక్కువ ధైర్యాన్ని అందరూ కూడా ఇస్తున్నారమ్మా. మీరు ఈ విషయంలో అయితే ఏ ఇబ్బంది పడట్లేదు. మరొకసారి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తాల్పూడి యూనిట్ వారు అందరూ కూడా మరి ఇక్కడ పైడిమెట్ట గ్రామంలో దేవరపల్లి కిషోర్ ఆయన రాత్రి 9 గంటల సుమారు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతూ ఆ రాజశేఖర్ గారు అన్నీ దాన్ని స్పందించి ప్రెసిడెంట్ గారికి మరి వాట్సాప్ పెడతాం. మా మానవతా మిత్రులందరూ కూడా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి 6,000 రూపాయలు విలువ చేసి వారికి కావాల్సిన వంట పాత్రలు, తర్వాత కుక్కరు, మరి అన్నీ కూడా భోజనం ప్లేట్స్ కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మరి మన పాండూరు రామచంద్రరెడ్డి గారి ఆశయాల మేరకు మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు వెంటనే ప్రభుత్వం కన్నా ముందే మేము స్పందించి మరి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు మీరు చూడాలంటే మానవతా సభ్యత్వం 600 రూపాయలు తీసుకుని ఇప్పుడు క్యాంపెయిన్ 2 నెలలు చేస్తారు. గురించి మీరు సభ్యులుగా చేరితే మాకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాకు ఉపయోగపడుతుందని ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ మా టీం అందరూ కూడా ఒకసారి ఇక్కడ ఇంతమంది మరి సమావేశమైనారు. అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నారు. అందరూ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాను.